ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఐటీడీఏపీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏటీడీఓ అధికారి సుచంతన్ రెడ్డిని నివారణ నిమిత్తం నియమించారు. దాంతో 2 రోజుల వసతి గృహంలో విచారణ జరిపి విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ ఫిర్యాదు చేసిన వారి మీద కక్ష కట్టారని, కావాలని వాళ్లను టార్గెట్ చేస్తున్నారని, వాళ్లకు వ్యతిరేకంగా కొంతమంది పిల్లలను మచ్చిక చేసుకుంటున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ వార్డెన్ మాకొద్దంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. విచారణ అధికారి ఏటీడీఓ ఎంత నచ్చ చెప్పినా విద్యార్థులు వినకుండా వార్డెన్ను వెంటనే తొలగించాలని, వేరే సార్ను నియమించాలని డిమాండ్ చేశారు. దీని ఎడల బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన విచారణ అధికారులు పీఓకు వివరిస్తామని తెలిపారు. స్కూల్ అన్న బోత్ మండల్ స్కూల్లో ఏమన్నా పురుగులు వెళ్తున్నాయన్న, రోజు చెప్తున్నామన్న. అయితే ఇలా తీసి ఇట్లా పడేస్తుండ్రు, కానీ ఏ సార్కి చెప్పిన వాళ్ళకి చెప్తుండ్రు, ఇంత వస్తున్నాను రీజన్ అన్న. మళ్ళా ఏమో బియ్యం మొత్తం అమ్మేస్తున్నాను, బియ్యం టైల్స్ బాత్రూమ్ అమ్మేస్తున్నాను. బుక్లు కూడా మాకు లేవు అన్న, బుక్లు కూడా తీసి అమ్మేసిండు అన్న. సార్ అమ్మేసిండు, లాంగ్ లోడ్స్ కూడా అమ్మేసిండు అన్న. వాటర్ ఏమో 2 మొత్తం వాటర్ ఏమో ఫిల్టర్ వస్తుందట, ఇది వస్తుందా అని చెప్తున్నా. మొత్తం ఇన్ఫెక్షన్ ఇప్పుడు నిమిషం చేస్తున్నామని మా టీసీ మొత్తం ఇంతకు ముందు అయిందా కదా, వాళ్ళిద్దరిని తీసేసాను. అయితే మా పిల్లగాళ్ళేమో రాత్రి మాకు బిల్ లెక్క అవుతుంది, అందుకోసం రూమ్ లోకి వెళ్ళి తీసేస్తున్నాడు. పెట్రోల్ డీజిల్ ఎక్కువ అవుతుంది అతను కార్ కి. అయితే మా పిల్లగాళ్ళేమో రాత్రి నొకేషన్ అన్న, ఇట్లా మీరు పోండి నేను ఇక్కడ